హాయ్ ఆల్, వెల్కమ్ టు విని బ్లాగ్. చిక్కుడుగాయ పచ్చడి బిగినర్స్ అయినా ఈజీగా చేసుకునే విధంగా చాలా సింపుల్ ప్రాసెస్లో పచ్చడి అయితే చేశారండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చిక్కుడుగాయ ఇష్టం లేని వారు కూడా ఈ పికిల్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. అండ్ మనం నార్మల్గా చిక్కుడుగాయ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఇది చేసుకుంటే ఖచ్చితంగా చిక్కుడుగాయ అయితే తింటారండి ఇష్టంగా. ఫస్ట్ ఒక 1/2 kg చిక్కుడుగాయలు అయితే తీసుకోండి. కొంచెం గింజ గట్టిగా ఉన్నవి లేదా ముదిరిపోయినవి తీసుకోండి. వాటిని నారలు తీసేసి 2 ముక్కలుగా చేసుకోండి. మంచిగా ఇలా ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకునే లోపు ఒక బాండిలో 3 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత అవి ఆరాక మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా హాట్ వాటర్ వేసి ఒక పావు గంట పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం అయితే చిక్కుడుగాయలు వేయించుకోవాలండి. చిక్కుడుగాయలు వేయించుకోవడానికి 250 ml ఆయిల్ అయితే తీసుకోవాలండి. అవి ఒక 50% వేగాక పక్కన పెట్టుకొని తర్వాత పోపు వేసుకోవాలండి. పోపులో ఏమేమి వేసాను అనేది నేను ఫుల్ వీడియో ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చూసేయండి. తర్వాత ఉప్పు, కారము, మెంతి, ఆవపిండి వేసుకొని మిక్స్ చేసుకోవటమే. చాలా సింపుల్ అండి ఇదైతే. ఎవరికైనా పక్కా కొలతలతో కావాలనుకుంటే ఫుల్ వీడియో దీని కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. అండ్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.